ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో మొన్న వైన్ షాపులను మూసివేయాలని తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎత్తివేయాలని ఆబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులా నిలుస్తున్నాయి. కాబట్టి ఆ బెల్ట్ షాపులు చేయగా బడుగు బలహీన వర్గాలు ప్రజలు రోడ్ల పడుతున్నారు, యువకులు చెడిపోతున్నారు. కాబట్టి ఆ బెల్ట్ షాపులను ఎత్తివేసి బెల్ట్ షాపులో ఉన్నటువంటి నడిపిస్తున్న వారికి కూడా ప్రభుత్వము వారికి కూడా ఉపాధి కల్పించాలి. ఆబ్కారీ శాఖ కూడా ఎత్తివేసిండ్రు అని ఆదేశాలు వచ్చినాయని మొన్న వారం రోజులు మాత్రమే బంద్ చేసిండ్రు. ఆబ్కారీ శాఖ కూడా దీని మీద తక్షణమే విచారణ చేపట్టి బెల్ట్ షాపులు ఏదైతే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మానవాళుల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యువకులు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ వైన్ షాపులు ప్రభుత్వము నిబంధనల ప్రకారమే వైన్ షాపులు మండలానికి ఒకటో రెండో వెళుతుంది. అదేవిధంగా వీళ్ళు వైన్ షాప్లో కూడా వైన్ షాప్ యజమానులు బెల్ట్ షాప్ వారికి కూడా 5 రూపాయలు స్టిక్కర్ వేసి ఉన్న ధర కంటే 5 రూపాయలు ఎక్కువ వేసి వారికి కూడా అమ్ముతారు. దీని మీద ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈ బెల్ట్ షాపులను తక్షణమే జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని ఆబ్కారీ శాఖ గారు కూడా చర్య తీసుకొని ప్రభుత్వం నిబంధనలకు అధికారులు కూడా కట్టుబడి ఉండాలని తెలంగాణ మానవాళుల పక్షాన డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. గంభీరపేట మండల కేంద్రంలో మాలమానాడు ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంవత్సరంలో నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అంశం బెల్ట్ షాపులు ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పినారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 2620 బెల్ట్ షాపులు వైన్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు 1,00,000కు పైగా ఉన్నాయి. వీటిని తొలగించాలని పాలమాడ తరఫున మాట్లాడుతూ వీటి వల్ల యువత మద్యానికి బానిస అవుతున్నారు. కానీ మండలానికి ఒకటే వైన్ షాప్ ఉండాలని ఎక్సైజ్ శాఖకు ఆబ్కారీ శాఖకు పాలమాడ తరఫున కోరడం జరుగుతుంది.